హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. రవ్వ దోశ ఈరోజు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: గోధుమ ఒక గ్లాసు, గోధుమ పిండి, వరిపిండి, ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర. ఈ విధంగా ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని గోధుమ పిండి, వరిపిండి, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ ముందుగా కలుపుకోవాలి. వాటర్ వేసి నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా అట్లా నీట్గా బాగా హీట్ అయిపోవాలి. హైలోనే పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి దోశ రెడీ అయిపోయింది. దోశ చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. పప్పు ఒకసారి ఉండదు కనుక ఆ టైంలో ఎవరైనా చుట్టాలు గట్ట మార్నింగ్ టిఫిన్ టైంలో గట్ట వచ్చేటప్పుడు ఈ విధంగా టేస్టీగా రవ్వ దోశ చేసుకోవచ్చు అన్నమాట. దోశ రెడీ. టేస్టీ రవ్వ దోశ ఇంట్లోనే హోటల్ స్టైల్లో రెడీ. వీటికి టమాటా పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది.